మహాత్మా జ్యోతిరావు గారి యొక్క జయంతి కార్యక్రమంలో మన జిల్లా ఆఫీసులో జరుపుకుంటున్న ఆధ్వర్యంలో, అలాగే జిల్లా అధ్యక్షులు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు గురుదేవ్ శ్రీనివాసరావు గారు, అలాగే మహాత్మా జ్యోతిరావు ఫులే, మహాత్మా జ్యోతిరావు ఫులే. విజయేంద్ర గారు, బాజీ గారు, పేరు అందరూ కూడా, ఖైదర్ గారు, మాస్టర్ గారు, ఆల్ సెల్స్ అందరూ కూడా జయంతి కార్యక్రమాలు మనకు నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం జయచంద్రరావు గారికి కానివ్వండి, బిఆర్ అంబేద్కర్ గారికి కానివ్వండి, మరి ఎంతో మంది మహనీయులకి ప్రాణత్యాగాల యొక్క ఇవాళ అలాంటి మహనీయులు అందరినీ కూడా ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే జ్యోతిరావు ఫులే గారి గురించి చెప్పాలని చెప్పారంటే, వారి భార్య సావిత్రి ఫులే గారు తొలి మహిళగా ఒక టీచర్గా బయటకు వచ్చి టీచర్గా చదువుకొని ఎంతో మందికి విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తి మహాత్మా మరి సావిత్రి ఫులే గారు. సంవత్సరం కూడా వాళ్ళగా వేడుకలు కొనసాగించాలని చెప్పానంటే కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేసుకొని స్మరించుకొని మన జీవనాన్ని బీసీసీఎల్ అధ్యక్షులు నిత్య చిరంజీవి గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి ఫులే యొక్క 198వ జయంతిని పురస్కరించుకొని మన జయంతిని కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జయప్రకాష్ గారు, అలాగే మరి యొక్క ముఖ్య అతిథి ఇలాంటి విజయమ్మ గారు, అలాగే ఇచ్చేసిన పెద్దలందరికీ సోదరి సోదరులందరికీ నా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని చేసిన సిటీ అధ్యక్షులకి, సిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులకి, రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర అనుబంధ వర్గాల కార్యవర్గం, సెక్రటరీలకు, కార్యదర్శులకు, అదనపు కార్యదర్శులకు, అలాగే జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులకు, జిల్లా అనుబంధ సంఘాల కార్యదర్శులకు, వివిధ విభాగాల అధ్యక్షులు, సిటీ అధ్యక్షులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి జయంతి కార్యక్రమం మన జిల్లా ఆఫీసులో జరగడం చాలా ఆనందదాయకం. దీన్ని మన ఏలూరు సిటీ బీసీసీఎల్ అధ్యక్షులు కిలారి దుర్గారావు గారు ముందుండి నడిపించి ఈ కార్యక్రమం అంత విజయవంతంగా చేస్తున్నందుకు చాలా సంతోషం అండి. ఇలాగే ప్రతి కార్యక్రమం, ప్రతి నాయకుడిది, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న సంఘ సంస్కృతి మన ఆఫీసులో జరుగుతా నలుగురికి మన ఆఫీసు ఆదర్శప్రాయంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. సంఘ సంస్కృతి అని అందరికీ తెలిసిన, ఇక్కడ వెలుగులోకి తీసుకొచ్చింది మన కైసర్ గారు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో దాన్ని గుర్తించి మనం ఈ బీసీ ఎస్సీలకి, అణగారిన కులాలకి మనం ఇచ్చే సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నాం. ఎప్పుడో 1886 సంవత్సరంలోనే జ్యోతిరావు ఫులే గారు దీన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టి కులాంతర వివాహాలు కానీ, బాల్య వివాహాలు కాకోకుండా ఎవరైనా వితంతు వివాహాలు కానీ ఇవన్నీ కూడా మనం చేపించి ఈ యొక్క చిన్నపిల్లలు ఎవరైతే వితంతులుగా ఉన్నారో వారందరినీ ఒక ఏయ భావంతో చూడటం, ఇవన్నీ ఆయన తట్టుకోలేక మళ్ళీ వితంతులందరికీ వివాహాలు చేయించి
ఆదర్శప్రాయంగా నిలిచాడు. అలాగే ఈ యొక్క ప్రపంచంలో మహిళకు గౌరవం లేదు కాబట్టి మహిళ గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి మహిళ చదువుకోవాలి, వాళ్ళంతా ఉన్నత విద్య చదువుకుని మంచి పదవుల్లో ఉంటే మహిళలకి గుర్తింపని అందరినీ ఆయన యొక్క పుట్టిన ప్రదేశంలో అందరినీ మోటివేట్ చేస్తే ఎవరు ముందుకు రాకపోతే తన భార్యనే ముందు పెట్టి ఆయన చదివించి ఆవిడని ఒక విద్యావేత్తగా తయారు చేసి ఒక స్కూల్లో అధ్యాపకురాలుగా పెట్టి ఆవిడ ద్వారా అందరికీ కూడా చదువు చెప్పించి అందరినీ విద్యావంతులు చేయడానికి కృషి చేశారు. ఇలాంటి మంచి పనులు చేసి ఆయన దేశానికి ఎంతో మహోన్నత వ్యక్తి కింద అందరూ గుర్తించేటట్టు చేసుకున్నారు. ఈయన సేవలు గుర్తించి మహాత్మా అనే ఒక అత్యుత్తమైన బిరుదుని ఈయనకి 1888లో ప్రదానం చేశారు. ఆయన చేసిన ఈ సంఘ సంస్కరణలు, ఆయన చేసిన సేవా భావాలకు గుర్తింపుగా మన ఏలూరులో కూడా మన బీసీ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన బీసీ సంఘం వాళ్ళందరూ కలిసి అన్ని బీసీ సంఘాలని కలుపుకుని ఓవర్బ్రిడ్జి డౌన్ లో ఒక విగ్రహం, అలాగే జడ్పీ దగ్గర విగ్రహం ఇవన్నీ స్థాపించడం జరిగింది. కాబట్టి అలాంటి మహనీయుల ఆదర్శాలన్నీ ముందుకు తీసుకుని మన పార్టీలో వాళ్ళందరూ కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరూ సమానమైన ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన చిన్నప్పటి నుంచి సంస్థ స్థాపన చేయాలనే ఉద్దేశంతో అస్పృశ్యత ఇలాంటి వాటి మీద వ్యతిరేకంగా పోరాడుతూ ప్రతి ఒక్కరికి విద్య అందరికి అందాలని చెప్పేసి పాటుపడిన వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా మహిళలకి ఆ రోజుల్లో చిన్నపిల్లలకి ముసలికి పెళ్లి చేస్తే భార్య వితంతువులు అయితే మళ్ళీ పెళ్లి చేసేవారు కాదు. అట్లాంటి దాని మీద వ్యతిరేకంగా పోరాడి వాళ్ళకు కూడా పెళ్లి చేయాలని చెప్పేసి చెప్తూనే కాకుండా నిలబడి జరిపించిన వ్యక్తి పూలే గారు. అంతేకాదు స్త్రీకి విద్య అందుతలేదు కాబట్టి ప్రతి స్త్రీ కూడా విద్య అందించాలనే ఉద్దేశంతో ఆయన అప్పట్లో ఎవరో ముందుకు రాకపోతే తన భార్యకి ఆయన చదువు చెప్పి ఆవిడ్ని టీచర్గా చేసిన వ్యక్తి మహనీయుడు మన పూలే గారు. అస్పృశ్యత బాబు అంబేద్కర్ గారు ఈ రోజున ఆయన నా గురువు గారు ప్రకటించారంటే ఆయన యొక్క గొప్పతనం మనం చెప్పు అందరూ మనం అంతా ఒకటే చెప్పి తెలియజేసిన వ్యక్తి పూలే గారు. ఆయన ఈ రోజు మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. మరో ముఖ్య అతిథి మన సిటీ అధ్యక్షుల వారు అయినటువంటి ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీ అధ్యక్షుడు పూలే గారి గురించి నా గురించి చాలా మంది ఆ అసమానతలు ఏంటంటే మన జిల్లా పరిషత్ గారు చాలా చెప్పారు. అవి మనకు స్వతంత్రం వచ్చినా సరే 2004 ముందు అనగారిన వారు అనగారినట్టే ఉన్నారు తప్ప ధనవంతులు అవ్వడం కానీ, ఒక గూడు కానీ, ఆరోగ్యం కానీ, చదువు కానీ చేశారు. ఎక్కడో ధనవంతులు చదువుకున్న వాళ్ళే కొంత తప్ప కానీ మానవత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనగారిన వర్గాలందరినీ ఈ రాష్ట్రంలో ప్రతి వారికి గూడు కావాలి, ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యశ్రీ ఉండాలి, అలాగే చదువు ఫీజు రియంబర్స్మెంట్ ఉండాలని పెట్టిన ఈ భారతదేశంలో ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆ మహానుభావుడు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నా తండ్రి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పని ఎలిమెంటరీ స్కూల్ నుంచి స్కూల్కు పంపిస్తే తల్లిదండ్రులకి అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొచ్చి మరింత బృహత్తరమైన కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి కళలు గ్రామ స్వరాజ్ అంటే ఇంటి వద్ద పాలన అలాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఈ దేశానికి పరిచయం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఆ మహానుభావులు ఏదైతే కన్నారో కల్లో మనందరం సాధించే వరకు కృషి చేద్దామని ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాట్లాడడానికి ఏమైనా మిగిలితే మహాత్ముడిగా పిలువబడే వ్యక్తులు మన దేశంలో నాకు తెలిసి ఇద్దరు. ఒకడు మహాత్మా గాంధీ గారు, రెండోది మహాత్మా జ్యోతిరావు పూలే గారు దంపతులు. ఎవరైనా సంఘ సంస్కృతిగా కానీ సమాజ సేవకులు కానీ ఒకలే పాల్గొనడం తప్ప భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనడం అనేది అరుదైన విషయం. వాళ్ళు సంఘ సంస్కృతిగా సమాజ సేవకులుగా వాళ్ళు చెప్పుకోదానికి ఒక బ్రాండ్ వేస్తున్నారు. ఒకటి ఏంటంటే చదువు, సమాజంలో పై తీసుకురావాలంటే చదువు, సమాజం రావాలంటే చదువు కావాలి. రెండోది వితంతువులకు వివాహం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల పొంది కుటుంబం ఇతర భార్యాభర్తలకి ఈరోజు ఆ దంపతుల యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిలో మనందరం పాల్గొనడం, ఈ అవకాశం రావడం సంతోషకరం. నమస్కారం. సభకు నమస్కారం. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పిసిసిఎల్ అధ్యక్షులు నెల్సు చిరంజీవి గారికి ప్రపంచ చరిత్రలో భారతదేశంలో మహోన్నతమైన వ్యక్తుల్లో ముఖ్యం ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, బాబు జగజ్జనరావు గారు, అలాగా చాలా మంది మహానుభావులు పుట్టిన గడ్డ భారతదేశ గడ్డ. ఈ భారతదేశంలో మహాత్ముడిగా మహానుభావులుగా ఎంచబడిన వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు ఒకడు. ఆయన బడుగు బలహీన వర్గాల పేదల కోసం నిరంతరం పరితపించి బడుగు బలహీన అభివృద్ధికి పాటుపడినటువంటి మహోన్నతుడు, మహానుభావుడు, సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు. వారి భార్యగారి వల్ల ఈ భారతదేశంలో మహిళలు కూడా చక్కగా చదువుకొని సంస్కారవంతులై మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మగవారికి తీటుగా మహిళలు ఈ రోజు ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ బలోపేతం అవుతున్నారంటే దానికి కారణం మరి జ్యోతిరావు పూలే గారి భార్య. వారిద్దరు కూడా స్మరించుకుంటూ వారి అడుగుజాడలో మనందరం నడవాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. మరి గొప్పవారిని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి 198వ జయంతి సందర్భంగా ఈ రోజు ఆయన స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి వాళ్ళే. మంచి వాళ్ళు ఎప్పుడూ అలాగా గుర్తుండిపోతారు. మరి బడుగు బలహీన వర్గాల్లో అనగారిన వాళ్ళు చదువు లేకపోతే నైతిక విలువ తెలీదు, ఒక జ్ఞానం లేకుండా ఉంటారని చెప్పేసి మరి దళితుల యొక్క అభ్యున్నతికి, మరి మహిళల యొక్క అభ్యున్నతికి ఎంతో కృషి చేసి మరి వారి విద్యలో ముందుంటే, విద్య వస్తే అన్ని విషయాల్లో కూడా ముందుంటారని ఆలోచన చేసి మరి భార్యాభర్తలు ఇరువురు కూడా మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో కృషి చేసి మరి చదువులు అందించారు. అదే విధంగా అట్లాంటి మహనీయులను స్మరించుకుంటూ మరి ఈ రోజు జయంతి సందర్భంగా ఇక్కడ కూడుకోవడం మనందరం మనకి అది బ్లెస్సింగ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఇట్లాంటి కార్యక్రమంలో మాకు కూడా మరి బీసీ నాయకులు అవకాశం కల్పించినందుకు వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు దుర్గారావు గారికి, చిరంజీవి గారికి తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. అడుగుజాడలోనే నడిచి ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాలందరూ కూడా డెవలప్ అయితేనే ఈ దేశం అంతా బాగుపడుతుందని, మహిళలు ఈ అంగరానితనాన్ని నిర్మూలించి మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బాల్య వివాహాలకి 78 సంవత్సరాల ముసలి నుంచి పెళ్లి చేస్తే ఆ మహిళ వయసు చేయడానికి భర్త లేక ఎంత బాధపడుతుందో అవన్నీ గ్రహించి ఆయన అలా కుదరదు, దీన్ని మార్చాలని కంకణం కట్టుకొని నా ఇంటి నుంచి ముందు బయటకు రావాలని తన భార్యని బయటకు పంపించిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి అలాంటి మహోన్నతమైన నాయకత్వంలో మనందరం కూడా నడుస్తున్నామంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చిన ధైర్యం. ఎందుకంటే ఆయన ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు ఉన్నారనుకుంటారో వాళ్ళు డెవలప్ అయితేనే మనందరూ డెవలప్ అయినట్టు, ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు వేసే అడుగుజాడలోనే ఎన్ని చేసినా ఎదుటి పార్టీ వారు మన కోసం ఎంత దాడి చేసినా మనం తగ్గించుకొని మన పార్టీకి వెళ్ళినా ఎవరి మీద ఎటువంటి దాడి చేయకుండా మనం తగ్గించుకుంటూ ముందుకెళ్ళాం. కానీ ఈ రోజు చూస్తూ మళ్ళీ పాత ప్రభుత్వం రిపీట్ అవుతుంది.
కానీ మనం మాత్రం మన పార్టీని గెలిపించుకునే వరకు కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే రాష్ట్రం అంతా ప్రజలంతా చూస్తున్నారు మరొకసారి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ ఎన్నుకున్నాయంటే అని. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. మళ్ళీ మనందరికి మంచి రోజులు వస్తాయి. అప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న చిన్న ఎడుగున్నా కూడా మనమే తట్టుకొని ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని మరొకసారి బాబు జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.